ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అని, నాణ్యానికి ఒక వైపే చూస్తే ఎలా ఇంకొక వైపు కూడా ఉంటుందని ఈ షాప్ కి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ₹1 ఎక్కువకే అమ్ముకోవాలని చూస్తారు గానీ తక్కువగా అమ్ముకొని నష్టపోవాలని చూడరు కదా. కానీ ఇక్కడ జరిగిన ఒక జిమిక్ ఏదైతే ఉంది అది చూడగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫైనల్ చేసేసాం ఐటమ్, ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇది చూసాను అనమాట. కడియం చూసారు కానీ మా వారికి అయితే నచ్చలేదు. ఇంకా బ్రేస్లెట్ ఫైనల్ చేశారు. మాది పాత బంగారం ఇచ్చాం కదా, ఫస్ట్ దాని ప్యూరిటీ చెక్ చేసి ఆ తర్వాత మిషన్ తో దాన్ని వేడి చేస్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు 1 గ్రామ్ బంగారం రేటు ₹14,100 ఉంది. వేడి చేశాక మా కళ్ళ ముందే దాన్ని ఒక గిన్నెలో వేసి టపా టపామని కొట్టి పైన డస్ట్ తీసేసామని తూకం వేసేసరికి ఆశ్చర్యంగా గ్రాములు తగ్గిపోయాయి. అంటే రోజు మనం ఒంటి మీద వేసుకున్న బంగారంలో అంత డస్ట్ చేరుతుందా? ఇది వేడి చేయక ముందు అనమాట 9.890 ఉంది. ఆ తర్వాత 250 మిల్లీగ్రామ్స్ తగ్గిపోయాయి. సరే చెత్త అని సరిపెట్టుకుంటాం, కానీ అక్కడ జరిగే మిషన్ ట్రిక్స్ ఏంటో మనకు తెలియదు కదా. దీనిదేముందిలే గానీ అసలు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ బిల్లు చూస్తేనా ఏ మాత్రం నాలెడ్జ్ కూడా లేకుండా బంగారం కొనడానికి అస్సలు వెళ్ళకూడదు. ప్రెసెంట్ ఊరెళ్ళే హడావుడిలో ఉన్నామండి. వచ్చాక బిల్లులతో సహా చూపిస్తాను మనల్ని వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారో.